సంఘం అనేటువంటి మాట దగ్గర ఎక్లేషియా అనే మాట ఉపయోగించారు. ఎక్లేషియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు వివిధ పరిస్థితుల నుంచి దేవుడు పిలిచాడు. అపవాది శక్తుల నుంచి దేవుడిని పిలిచి తన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కుని క్రీస్తు సంఘంగా దేవుడు మనం చేశాడు. ఇదే సంఘాన్ని దేవుడు ఒకనాడు వివాహం ఆడబోతున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వరుడుగా రాబోతున్నాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వివాహం చేసుకుని పోతున్నాడు. ఏ వివాహం అయితే ఘనమైనదిగా ప్రభు ఉంచాడో అదే వివాహం జరగబోతా ఉంది. దీన్ని వేరే రకంగా ఆలోచించేది కానీ ఇది పరిశుద్ధమైనటువంటి తలంపులతో దేవాదేవుడు తన సంఘమైనటువంటి నిన్ను నన్ను వివాహం ఆడబోతున్నాడు. ఆ పరలోక రాజ్యానికి ఆయన ఇంటికి తీసుకెళ్లబోతున్నాడు. ఒకవేళ ఆయనతో వివాహం కాకపోతే ఏంటి జరుగుతుంది? ఆయనతో వివాహం కాకపోతే ఇంకోటి ఉంటాడు, సాతానుగాడు. వాడితో ఏం జరుగుతుంది? ఆడితో కూడా మంచి వివాహం జరుగుతుంది. ఎక్కడంటే నిత్య నరకాగ్ని గుండంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో నీవు నిశ్చితార్థం చేయబడితే పరలోక రాజ్యం ఆయనతో వివాహం జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయనతో వివాహం జరుగుతుంది. ఈ యొక్క మర్మాన్ని మీరు గ్రహించాలి.